ఎంత మాట్లాడినా ఫ్రీ, ఎంత డేటా వాడినా ఫ్రీ, ఎన్ని ఎస్ఎంఎస్లు పంపించినా ఫ్రీ, ఎన్ని పాటలు డౌన్లోడ్ చేసుకున్నా ఫ్రీ, ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసినా ఫ్రీ. అవును, మీరు వింటోంది నిజమే. పండగ రోజు పొరపాటున ఎస్ఎంఎస్ పంపిస్తే ₹2 దోచేసే టెలికాం ఆపరేటర్లు ఉన్న ఈ రోజుల్లో అన్ని ఫ్రీ 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 అంటూ జియోగిరికి దిగింది రిలయన్స్. మరి ఈ జియో ప్రభావం మార్కెట్ల మీద ఎంత ఉండబోతోందో చూద్దాం పదండి. టెలికాం రంగంలో జియో సంచలనం. ఇన్నాళ్లు కట్టిన డబ్బులకే డేటాను, వాయిస్ కాల్స్ ను కొద్దిగా కొద్దిగా ఇస్తూ వచ్చే టెలికాం ఆపరేటర్లున్న దేశంలో అన్ని అన్లిమిటెడ్ అంటూ సంచలనం రేపింది జియో. అంతేకాదు, ఇప్పుడు సిమ్ కార్డు తీసుకుంటే వచ్చే జనవరి 1వ తేదీ వరకు అన్ని సేవలు ఫ్రీగా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడున్న ఇతర ఆపరేటర్ల 4G ఛార్జీలు, వాయిస్ కాల్స్, డేటా కాల్స్ తో పోల్చి చూసుకుంటే ఇప్పుడు ఓ రిలయన్స్ జియో సిమ్ తీసుకున్న వాళ్లకు రాబోయే 4 నెలల్లో కనీసం ₹25,000 సేవలన్నీ ఉచితంగా అందుతాయి. అవును, మీ చేతిలో ఒక్క 4G సెల్ ఫోన్ ఉంటే చాలు, ఇవన్నీ మీకు అక్షరాలా ఉచితంగా అందుతాయి. So ladies and gentlemen, today I have great pleasure in announcing a revolutionary concept for the Indian market. All voice calls for Jio customers will be absolutely free. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ఫోన్లలో 70% 4G స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. వాటన్నింటిలో ఇప్పటికీ 3G సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇతర టెలికాం ఆపరేటర్లు 4G సేవల్ని అందిస్తున్నా వాటి రేట్లు భారీ నుంచి అతి భారీగా ఉన్నాయి. ఐడియా, ఎయిర్టెల్ వంటి సంస్థలు 3G రేట్లకే 4G సేవలు అందిస్తున్నా సర్వీసులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే 4G లోకంలోకి అడుగుపెట్టి నిలదొక్కుంటున్న ఆపరేటర్లందరికీ రిలయన్స్ జియో ఎంట్రీతో పునాదులు కదిలిపోనున్నాయి. తమ 4G సేవల్ని ప్రజలకు ఎలా అందించాలా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న టైంలో అన్ని ఫ్రీ అంటూ రిలయన్స్ సృష్టించిన జియోత్పాతం వాటిని కొంపముంచేలా ఉంది. The era of paying for voice calls is ending. Jio will usher India into this new era. No Jio customer will ever pay for voice calls again across India to any network. And in the spirit of One India, roaming charges will also be zero across India. Jio will put an end to voice call charges in India for all voice calls that are domestic. అపరిమిత సేవలు, అత్యల్ప కాల్ ఛార్జీలు, ఏదో ఒక్క అంశానికే రుసుము తీసుకునే మార్గాలు, ఏ నెట్వర్క్ అయినా ఉచితంగా కాల్ చేసుకునే వెసులుబాటు, వన్ ఇండియా కాన్సెప్ట్ తో రోమింగ్ ఫ్రీ ఇచ్చిన రిలయన్స్ జియో అదే కోవలో ₹2,999కే 4G స్మార్ట్ ఫోన్ కూడా విడుదల చేసింది. ఈ ఫోన్ తో పాటు జియో సిమ్ ఫ్రీగా ఇవ్వనుంది. అంటే ఇప్పుడు చేతిలో 4G సెల్ ఫోన్ లేని వాళ్ళు కూడా ₹3,000 పెడితే 4G ఫోన్ తో పాటు 4G డేటా, వాయిస్ కాలింగ్ కూడా అన్లిమిటెడ్ గా వాడేసుకోవచ్చన్నమాట. The smartphones starting at 2,999. More feature-rich models are available for progressively higher price points like 3,999, 4,999 and 5,999. And for those users who still want to hold on to their 2G and 3G phones, we are introducing a 4G LTE personal router called Jio-Fi for only 1,999. రిలయన్స్ జియో అడుగుపెట్టగానే ప్రత్యర్థి కంపెనీలపై ప్రతికూల ప్రభావం మొదలైంది. జియో ఆఫర్లను ప్రకటించిన ముఖేష్ అంబానీ ఇంకా మాట్లాడుతుండగానే స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు మొదలయ్యాయి. అప్పటి వరకు కొనసాగిన ర్యాలీకి ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. టెలికాం రంగం షేర్లన్నీ దాదాపుగా 16,000 కోట్ల మేర పతనమయ్యాయి. ఇండియన్ టెలికాం కంపెనీల్లో 25 కోట్ల మంది కస్టమర్లతో టాప్ ప్లేస్ లో ఉన్న ఎయిర్టెల్ షేర్లు 8.9% పతనమయ్యాయి. ఇక ఐడియా షేర్లు కూడా 11% మేర నష్టపోయాయి. ఇక టాటా టెలి సర్వీసెస్ షేర్లు కూడా 2.8% పతనమయ్యాయి. ఈ ఇంట్రాడే నష్టాలతో ఎయిర్టెల్ 12,000 కోట్లు, ఐడియా 3,700 కోట్లు నష్టపోయాయి.
నిజానికి జియోతో తమకు ఇబ్బంది ఉంటుందని ప్రత్యర్థి కంపెనీలకు తెలిసినా ఈ స్థాయిలో ఉంటుందని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ఈరోజు మనకి బాల్తీన్ కస్టమర్స్ని చాలా మందిని చూస్తే కనుక రిలయన్స్ జియో సిమ్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఇప్పటివరకు ఎయిర్టెల్ లాంటి సంస్థలు మమ్మల్ని దోచుకున్నాయి, ఎలాగైనా కానీ ఎప్పటికైనా కానీ ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పేసి అని సంతోషం వ్యక్తం చేయడం చూస్తున్నాం. అంటే ఎంత విసిగిపోయారో మనం గమనించవచ్చు. ఎందుకంటే 10 MB 20 MB కూడా మనకి 10 రూపాయలు 20 రూపాయలు ఛార్జెస్ ఆటోమేటిక్గా బ్యాలెన్స్ నుంచి కట్ అయిపోవడం స్థాయి దగ్గర నుంచి ఈరోజు డేటా అనేది జీబీలు కొద్ది డేటా తక్కువ ప్రైస్ అనడం అనేది చాలామంది హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా రిలయన్స్ జియో ఒక మంచి సంచలనం సృష్టిస్తుందని భావించవచ్చు. డిజిటల్ లైఫ్ కి డేటాని ఆక్సిజన్ అని చెప్పుకొచ్చిన ముఖేష్ ఈ టారిఫ్లన్నీ యూత్ ను టార్గెట్ చేసుకున్నవే అని డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలకు జియో ఊతమిస్తుందని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు నేటి యువత దగ్గర నుంచి అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సాగిన జియో ప్యాకేజీల సృష్టి కూడా యంగ్ బ్రెయిన్ల నుంచే పుట్టుకొచ్చింది. 2 ఏళ్ల కిందట రిలయన్స్ జియో డైరెక్టర్లుగా చేరిన ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ, కుమార్తె ఇషా అంబానీల ఆలోచనల నుంచి పుట్టినవే ఈ టారిఫ్లన్నీ. Jio is a creation of the young, by the young, for the young. Akash and Isha, both 24, our directors at Jio have been hands-on leaders. They represent the large contingent of the less than 30-year-olds at Jio. రిలయన్స్ జియో ఇప్పుడు ఒక సంచలనం. అది ప్రకటించిన ఆఫర్లతో జనం జియో సిమ్ల కోసం క్యూలు కడుతున్నారు. మరికొందరు 3000కే కదా అని రిలయన్స్ ఫోన్లు కొనేసుకుంటున్నారు. మొత్తంగా చూస్తుంటే రిలయన్స్ జియో ప్రకటనతో దేశీయ టెలికాం ఆపరేటర్లే కాదు, అంతర్జాతీయ ఆపరేటర్లు కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే ఇలా జియో సునామీతో మార్కెట్లను ముంచెత్తనున్న రిలయన్స్ వచ్చే ఏడాదిలోగా 10 కోట్ల మంది కొత్త కస్టమర్లను టార్గెట్ పెట్టుకుంది. అసలు లాంచింగ్ కి ముందే 15 లక్షల మంది కస్టమర్లను సంపాదించిన రిలయన్స్ భవిష్యత్తులో ప్రపంచ రికార్డులు కూడా బద్దలు కొడుతుందన్న ఆశాభావంలో ఉంది రిలయన్స్. టెలికాం రంగంపై జియో ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? భారీ ఆఫర్లతో తెరపైకొచ్చిన రిలయన్స్ జియో టెలికాం రంగంపై ఎలాంటి ప్రభావం చూపించనుంది? అసలు ఇప్పటి వరకు 2G సేవల తర్వాత కొన్ని రాష్ట్రాల్లో 3G సేవలు కూడా ప్రారంభించిన రిలయన్స్ ఇప్పుడు ఇలా హఠాత్తుగా 4G సునామీ ఎందుకు సృష్టిస్తోంది? జియో భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? జియో లాంచింగ్ ఆఫర్ అదిరిపోయింది. కానీ ఇదే ఆఫర్ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయగలుగుతుందా అన్నదే ఇప్పుడు అందరిలోనూ తలెత్తే అనుమానం. జస్ట్ 149 రూపాయలకే అన్లిమిటెడ్ కాల్స్ అందించడం అంటే మాటలు కానే కాదు. ఎందుకంటే మిగిలిన ఆపరేటర్లు ఇదే ఆఫర్ ను 999 రూపాయలకు అందిస్తున్నారు. ట్యాక్సులతో కలిపితే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ప్యాకేజ్ 1200 వరకు ఖర్చవుతుంది. కానీ ఇదే ఆఫర్ జియోతో 149 రూపాయలకే వచ్చేస్తుంటే ఎవరైనా ఎందుకు కాదంటారు చెప్పండి? ఒక్క కాల్స్ మాత్రమే కాదు, నేటి యూత్ కి అత్యవసరమైన డేటాకి కూడా మిగిలిన ఆపరేటర్లు భారీగా ఛార్జ్ చేస్తున్నారు. కనిష్టంగా 1 GB 3G డేటాకి 199 రూపాయలు వసూలు చేస్తుంటే అదే 2G డేటాకి 119 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక 4G డేటా అయితే 299కి పైమాటే ఉంది. కానీ ఇప్పుడు ఈ టారిఫ్లన్నీ జియో రాకతో పటాపంచలైపోనున్నాయి. నిజానికి ఈ రోజుల్లో సెల్ ఫోన్లలో కాల్స్ కన్నా డేటా వినియోగమే పెరుగుతోంది. అందుకే జియో దాని మీద కన్నేసింది. అన్లిమిటెడ్ కాల్స్ ఇచ్చేసి డేటాకి మాత్రమే వసూలు చేయబోతోంది. ఇదొకటే కాదు, జియో వినియోగదారులకు రాత్రివేళ అన్లిమిటెడ్ 4G డేటాను ఫ్రీగా ఇస్తోంది. అంటే ఉదయం వాడుకున్న డేటాకే ప్లాన్లు వర్తిస్తాయి. అంతేకాదు ఇక దేశవ్యాప్తంగా 1 కోటికి పైగా వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేసి వాటి నుంచి కూడా అదనంగా డేటాను వాడుకునేలా ఆఫర్లు ఇచ్చింది. ఇక యూత్ ను టార్గెట్ చేయడానికి అన్నట్లు స్టూడెంట్లకు 25% ఎక్కువ డేటా ఇవ్వనుంది. Jio is rolling out Wi-Fi hotspots across India. By the middle of next year, we will deploy nearly 1 million Wi-Fi spots. So, in your plan, we have added additional Wi-Fi data in our plans. This means that our users have another way to use broadband data in colleges, schools, and other public places to reduce their overall data costs. జియో సృష్టించిన సంచలనం టెలికాం రంగ స్వరూపాన్నే మార్చేయనుంది. ఎందుకంటే దేశంలో మొబైల్ వినియోగదారులు 100 కోట్ల మంది ఉన్నా వారిలో మొబైల్ డేటా వాడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. నిజానికి భారీ టారిఫ్ రేట్ల వల్ల అందరూ మొబైల్ డేటా వాడటానికి ముందుకు రావడం లేదు. అలాంటి వారందరినీ ఇప్పుడు రిలయన్స్ తన వైపు తిప్పుకోనుంది. ఒక సిమ్ ఉన్న వాళ్ళు కూడా తమ డ్యూయల్ సిమ్ ఫోన్ కొంటే డేటా, కాల్స్ ఫ్రీగా వచ్చేస్తాయి. అంటే రాబోయే రోజుల్లో జియో మరింత మార్కెట్ చేజెక్కించుకోనుందన్నమాట. ఇవన్నీ కాదు, మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ కానీ జియో మొదలు పెడితే ఇతర కంపెనీలతో ఉన్న ఆపరేటర్లంతా జియోకి మారే ప్రమాదం ఉంది.
రిలయన్స్ జియో ఒక స్ట్రాటజీ ఉంది. 90% ఆఫ్ ది మార్కెట్ షేర్ని వీలైనంత త్వరగా అచీవ్ చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని వాళ్ళు సాధించే అవకాశాలు కూడా పుష్కలంగా కనపడుతున్నాయి. ఎందుకంటే మనకి మిగతా ఆపరేటర్స్కే వీళ్ళకి ఉన్న ప్రధాన వ్యత్యాసం, వీళ్ళు పూర్తిగా 4G నెట్వర్క్తో వస్తూ ఉన్నారు. అంటే 2Gలు 3G అలాంటి ఏముండవు, 4G నెట్వర్క్ మాత్రమే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇక్కడ ప్రెజెంట్ ట్రెండ్ కూడా 4G నెట్వర్క్ కాబట్టి 4G నెట్వర్క్లో హై స్పీడ్ అవైలబుల్ అవుతుంది కాబట్టి అది 4G నెట్వర్క్ని మెయింటైన్ చేయడం అనేది చాలా సులభమైన విషయం అన్న విషయం చాలా మందికి తెలియదు. అంటే 2G 3G కన్నా కానీ 4Gకి ఆపరేటర్కి ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఇతర ఆపరేటర్స్ రిలయన్స్ పోటీని తట్టుకోవాలంటే కనుక 100% వాళ్ళు నెట్వర్క్ అన్నా మార్చుకోవాలి, లేకపోతే ప్యాకేజీలన్నా మార్చుకోవాలి, అలాగే కాంపిటేటివ్గా ప్రైసెస్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే కనుక సర్వైవ్ కాలేని పరిస్థితి మనకు కనపడుతుంది. అప్పుడెప్పుడో 25 ఏళ్ల కిందట ఇన్కమింగ్ కి నిమిషానికి 16 రూపాయలు ఉన్న రోజుల్లో ఇండియాలో సెల్ ఫోన్ వాడకం మొదలైంది. అక్కడి నుంచి 100 కోట్లకు సెల్ వాడకం పెరగడానికి చాలా కారణాలున్నాయి. ఇన్కమింగ్ ఫ్రీ చేయడంతో సెల్ చాలా మందికి చేరువైంది. అక్కడి నుంచి ప్రతి నెల సెల్ వ్యాలిడిటీ రీఛార్జ్ చేయించుకునే రోజులొచ్చాయి. ఆపై లైఫ్ టైం వ్యాలిడిటీ అన్నది మరింత మందిని సెల్ కు చేరువ చేసింది. ఇక టారిఫ్లు తగ్గింపు, ఓన్లీ రీఛార్జ్ చేసుకుంటే చాలనే వరకు మరింత మందికి మొబైల్ సేవలు రీచ్ అయ్యాయి. ఇప్పుడు జియోతో 149 రూపాయలకే అన్లిమిటెడ్ అవుట్ గోయింగ్ ఫ్రీ, చవక ఇంటర్నెట్ సేవలతో రాబోయే రోజుల్లో ఫీచర్ ఫోన్లన్నీ స్మార్ట్ ఫోన్లుగా మారిపోనున్నాయి. అంతేకాదు ప్రజలు ఇంటర్నెట్ తో మరింతగా మమేకమైపోనున్నారు. భారత్ టెలికాం రంగంలో జియో సృష్టించబోయేది నిజంగా సంచలనమే. ఈ టైంలో జియో సిమ్ రిలీజ్ చేయడం చాలా బాగుంది. అది 3 months స్టాక్ టైం కదా, అయినా ఈ టైంలో చాలా నెట్వర్క్స్ వస్తే ఏ నెట్వర్క్స్ని నమ్మాలో తెలియదు. ఆఫర్స్ చాలా ఇస్తారు కానీ అది యాక్టివేట్ చేసినా సరే హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి. జియో సిమ్ మాత్రం బాగుంది. అండ్ 25% కూడా స్టూడెంట్స్ పర్టికులర్గా ఇవ్వడం బాగుంది. బ్రౌజింగ్ వాటికి మాకు ఎక్కువ కావాలి కదా, సో అది బాగుంది. అంటే 25% అండ్ అన్లిమిటెడ్ ఇవన్నీ పెట్టడం అది బాగుంది. కాకపోతే హ్యాంగ్ అది చాలా ఎక్కువ అవుతుంది. చెప్పేటప్పుడు ఏంటంటే అందరూ ఇవి ఉంటుంది, ఈ ఆఫర్స్ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయని చెప్తారు కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి అవి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ లేకపోతే మేబీ ఇట్ విల్ బి గుడ్. ఇంతలా ఇంటర్నెట్ 4G సేవలు అందుబాటులో ఉండటం వల్ల రాబోయే రోజుల్లో ఐఓటీ పెరుగుతుంది. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనే అర్థం. అంటే ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే యంత్రాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లన్నమాట. ఇప్పుడు ఇంట్లో స్మార్ట్ టీవీలు మాత్రమే ఇంటర్నెట్, వైఫైతో అనుసంధానం అవుతున్నాయి. ఇక నుంచి టీవీతో పాటు ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఏసీలు, ఆఖరికి మీ ఇంట్లో లైట్లు కూడా ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంటాయి. అప్పుడు మీరు మీ సెల్ ఫోన్ నుంచే ఎక్కడ ఉన్నా మీ ఇంట్లోని వస్తువులన్నింటినీ ఆపరేట్ చేయొచ్చు. India's digital mother tongue will be IP, Jio's IP. With this single digital mother tongue, we will connect all of India into a single family and a single united nation. The all IP design also makes Jio's network the most extensive and future-proof network in the world. It is a network built for ever-increasing volumes of data and the best that the internet has to offer. Jio is a data-strong network built for the internet from the ground up. ప్రస్తుతానికైతే రిలయన్స్ జియో సంచలనమే. జియో ఆఫర్లతో పోటీ పడేందుకు మిగిలిన కంపెనీలన్నీ తీవ్రంగా తర్జన భర్జనలు పడుతున్నాయి. తమ టారిఫ్ల కన్నా 50-100 తక్కువకు టారిఫ్లు ఇస్తుందని అంతా అనుకుంటే ఏకంగా 50-100కే మొత్తం అన్లిమిటెడ్ టారిఫ్లు ప్రకటించేసింది రిలయన్స్. ఇది మొదట్లో జియో వైపు కస్టమర్లను ఆకర్షించినా తర్వాత ఈ మేరకు తమ టారిఫ్లను కంటిన్యూ చేయగలుగుతుందా అన్నది అనుమానమే. ఎందుకంటే ఇప్పుడు టారిఫ్ రేట్లు వసూలు చేస్తున్నా దేశంలో ఉన్న ఏ టెలికాం ఆపరేటర్ కూడా లాభాల్లో లేరు. మరి అలాంటప్పుడు జియో ఇంత తక్కువ టారిఫ్ కి అంత ఎక్కువ సేవలు ఎలా అందించగలుగుతుందన్న అనుమానాలు లేకపోలేదు. లాంచింగ్ ఆఫర్ అదిరిపోయింది, ఇంతవరకు ఓకే, కానీ ఇవే ఆఫర్లు చివరి వరకు కంటిన్యూ చేయగలుగుతుందా? మార్కెట్లో దూసుకురావడానికి ఇలా ఎత్తులొస్తోంది సరే, మరి ఇదే ఉత్సాహాన్ని తర్వాత కూడా నిలుపుకోగలుగుతుందా? మిగిలిన ఆపరేటర్ల కన్నా మెరుగైన సేవలు అందించగలుగుతుందా? రిలయన్స్ ఎంత ప్రభంజనం సృష్టిస్తుందో అంతేలా ఫెయిల్ అవుతుందన్న ఆరోపణలకు ఏం సమాధానం చెబుతుంది? రిలయన్స్ ఏది సృష్టించినా సంచలనమే. అప్పట్లో 599కే CDMA హ్యాండ్సెట్లు అమ్మి ఓ సంచలనం రేపితే ఇప్పుడు 149కే అన్లిమిటెడ్ కాల్స్ అంటూ మరో సంచలనం రేపింది. 17 ఏళ్ల కిందట అదే సంచలనం అయితే దాన్ని మాత్రం కంటిన్యూ చేయలేకపోయింది. అప్పట్లో ఒక్కో సెల్ ఫోన్ బిల్లు 20-25 వేల వరకు చేసి ఆపై ఆ ఫోన్లను పారేసిన ఉదంతాలు, విరక్కొట్టిన ఉదంతాలు కోకొల్లలు. అప్పట్లో కూడా మార్కెట్లోకి సంచలనంలో వచ్చిన రిలయన్స్ మిగిలిన ఆపరేటర్లను భారీగానే దెబ్బతీసింది. ఇప్పుడు కూడా అదే ఇంపాక్ట్ కనిపించబోతోంది.
ఆఫర్ల వరకు ఓకే, కానీ ఇదే టారిఫ్ ను చివరి వరకు కంటిన్యూ చేయగలుగుతుందా అన్నదే అందరికీ అనుమానం. ఒక్కసారి అలవాటు చేసిన తర్వాత మళ్లీ టారిఫ్లు పెంచేస్తే పరిస్థితి ఏంటి అన్న అనుమానం కలుగుతోంది. ఇప్పుడు మాట ఇచ్చి తర్వాత మాట తప్పితే ముందు ముందు కస్టమర్లు జియోతో కంటిన్యూ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. నేను అన్నట్లుగా ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్, లాయల్ సబ్స్క్రైబర్స్ ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ కొన్నారు. వాళ్ళు ఎలా అడుగులేస్తారు? వాళ్ళు వాళ్ళ డేటా రేట్స్ తగ్గిస్తారా? వాళ్ళ కాల్ SMS రేట్స్ తగ్గిస్తారా? అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకొని వాళ్ళు కస్టమర్ సెంట్రిక్గా ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా రిలయన్స్కి ఛాలెంజ్ ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తంగా టెలికాం మార్కెట్ ను జియో అతలాకుతలం చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్న టెలికాం ఆపరేటర్లు మరింతగా నష్టాల్లో కూరుకుపోయే అవకాశాలున్నాయి. ఇక BSNL వంటి ప్రభుత్వ రంగ సంస్థలపైన దారుణంగా ప్రభావం పడుతుంది. అంతేకాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ కి 25 కోట్లకు పైగా కస్టమర్లున్నారు. ఇక వోడాఫోన్ కి 20 కోట్లు, ఐడియాకి 17 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ కి 10 కోట్లు, BSNL, ఎయిర్సెల్ కు తలా ఓ 8 కోట్ల మంది కస్టమర్లున్నారు. అంటే రిలయన్స్ కాకుండా ఉన్న ప్రధాన ఆపరేటర్ల దగ్గర కనీసం 75 కోట్ల మందికి పైగా కస్టమర్లున్నారు. ఇప్పుడు వీళ్లలో ఓ 10 కోట్ల మంది జియో సిమ్ములు తీసుకున్నా వాళ్లు వాయిస్ కాల్స్ చేయాల్సింది ఈ 75 కోట్ల మందితోనే. ఇక జియోతో అన్లిమిటెడ్ కాలింగ్ ఫ్రీ అయినా మిగిలిన ఆపరేటర్లు తమ మీద పడుతున్న ప్రభావాన్ని తట్టుకోవడానికి ఇంటర్ కనెక్టివిటీ దగ్గర ఆటంకాలు సృష్టిస్తే రిలయన్స్ పరిస్థితి ఏంటన్నది అనుమానమే. అలాంటి పరిస్థితి కానీ తలెత్తితే జియో తన ఆఫర్లను సవరించుకోక తప్పదు. హ్యాండ్సెట్స్ ఏవైతే ఉంటాయో అది 4G హ్యాండ్సెట్స్ ఉండాలి. మనకి మార్కెట్లో 1.5% కూడా ఈ రోజున 4G సపోర్ట్ చేసే హ్యాండ్సెట్స్ లేవు. సో రిలయన్స్కి ఫస్ట్ హ్యాండ్సెట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సిన ఫస్ట్ ఛాలెంజ్ ఉంది. ఓకే, ఈ రిలయన్స్ హ్యాండ్సెట్ ఇంక్రీజ్ చేసుకునే లోపే రిలయన్స్ లాగా ఎగ్జిస్టింగ్ కస్టమర్లు ఎయిర్టెల్ కానివ్వండి, ఐడియా కానివ్వండి, వాటి రేటు తగ్గించి వాటి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆల్రెడీ చాలా ఎగ్జిస్టింగ్ కస్టమర్ బేస్ ఉంది, లాయల్ కస్టమర్ బేస్ వాళ్ళకు ఉంది. ఏ రంగంలో అడుగుపెట్టినా ప్రత్యర్థుల్ని దారుణంగా దెబ్బతీయటం రిలయన్స్ కి ఆఫర్లతో పెట్టిన విద్య. అప్పట్లో రిలయన్స్ ఫ్రెష్ ను స్టార్ట్ చేసి దేశవ్యాప్తంగా చిన్న చిన్న దుకాణాలను దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు కూడా ఇదే రూట్లో మిగిలిన మొబైల్ ఆపరేటర్లను టార్గెట్ చేసి భారీగా ఆఫర్లు ప్రకటించింది. నిజానికి ఇంత తక్కువ టారిఫ్లు ఏ దేశంలోనూ లేవు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన జపాన్లో 1 GB 4G డేటా కోసం కనీసం 2,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. అదే చైనా, బ్రిటన్, జర్మనీ వంటి దేశాల్లో కూడా 1 GB డేటా 1000 రూపాయలకు పైగానే ఉంది. అమెరికాలో అయితే కనీసం 700 రూపాయలు ఖర్చవుతుంది. దక్షిణ కొరియాలో కూడా కనీసం 400 రూపాయలకు తక్కువ రావడం లేదు. ఇక భారత్లో కూడా ఇప్పటివరకు 300 ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రపంచవ్యాప్త డేటా ధరలతో పోలిస్తే భారత్లోనే తక్కువకు దొరుకుతున్నాయి. ఇప్పుడు రిలయన్స్ ఏకంగా 50 రూపాయలకే 1 GB 4G డేటా అందించడం బిజినెస్ పరంగా చాలా కష్టమైన వ్యవహారం. అయినా సరే రిలయన్స్ తన జియోతో ఆ సాహసం చేస్తుంది. మరి దీన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటుందన్నది అనుమానం. నిజానికి ఒక 4Gనే కాదు, ఫ్యూచర్ రెడీ పేరుతో భవిష్యత్తులో రాబోయే 5G, 6G సేవలు కూడా అందిస్తామని రిలయన్స్ చెప్పుకొస్తోంది. అంటే అందుకోసం భారీగా మౌలిక వసతులు, ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతానికి జియో ప్రాథమిక అంశాల స్థాపన కోసమే రిలయన్స్ 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టింది. నిజానికి రిలయన్స్ ఇంత తక్కువకు టారిఫ్ ప్లాన్లు ప్రకటించేసరికి ఇన్వెస్టర్లు రిలయన్స్ షేర్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. నిజానికి నిన్నటి జియో ప్రకటనతో రిలయన్స్ షేర్లు కూడా పతనమయ్యాయి. అంటే ఇప్పుడు పెట్టిన 1,00,000 కోట్ల పెట్టుబడులు రాబట్టుకోవాలంటే ఇప్పుడున్న టారిఫ్ ప్లాన్ తో అయితే 2-3 ఏళ్లు పడుతుంది. కానీ జియో ప్రకటించిన టారిఫ్ ప్లాన్లతో అయితే మరో 6 ఏళ్లు పడుతుంది. అందుకే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారని సమాచారం. అంటే భవిష్యత్తులో ఇవే ఆఫర్లను కొనసాగించడం, అవే రేట్లకు అదే స్థాయిలో నాణ్యమైన 4G సేవలను అందించడం కష్టమని అంటున్నారు మార్కెట్ నిపుణులు. కానీ ఆ విషయం అది తెలుసుకుని మళ్లీ టారిఫ్లు పెంచితే కస్టమర్లు కూడా ఇబ్బంది పడతారు. అయినా ఇంతలోగా రిలయన్స్ సృష్టించిన జియోత్పాతం మిగిలిన టెలికాం ఆపరేటర్లను దారుణంగా దెబ్బతీసేస్తోంది. 15 ఏళ్ల కిందట రిలయన్స్ టెలికాం రంగంలో ఇలాగే దెబ్బతింది. ఆపై పెట్రోల్ రంగంలోనూ ఇలాగే వెనకడుగేసింది. అయితే ఇప్పుడు జియో విషయంలోనూ అదే పునరావృతమైనా రిలయన్స్ కి పోయేదేమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు జియోలో పెట్టిన పెట్టుబడిలో సింహభాగం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చింది. మిగిలిన సగంలో కొంత పబ్లిక్ ఇష్యూలో వచ్చింది. అంటే జియో ఫెయిల్ అయినా రిలయన్స్ కు వచ్చే నష్టం తక్కువ, దేశానికి కలిగే నష్టమే ఎక్కువ అన్నది బిజినెస్ అనలిస్టుల అంచనా.